పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో పెద్దపల్లి సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికలు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంట్ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సింగరేణి బుక్ పై బీజేపీ టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. నలుగురు మంత్రులు కలిసి మాట్లాడుకుంటే తప్ప అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో పర్యటించిన మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు పార్టీ శ్రేణులతో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ ఆయంలో రాష్ట్రంలోని అవినీతికి నిలయంగా జగిత్యాల మున్సిపల్ కార్యాలయం మారిందని విమర్శించారు. ఎమ్మెల్యే వేధింపులు తాళలేక స్వంత పార్టీకి చెందిన చైర్పర్సన్ రాజీనామా చేశారని గుర్తు చేశారు. కరీంనగర్లోని 5వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించి 5వ డివిజన్ పార్టీ అభ్యర్థి గాదే రూపా శ్రీనివాసులను భారీ మెజార్టీతో గెలిపించాలని డివిజన్ ప్రజలను కోరారు. మొదటగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తును ముమ్మరం చేసింది. సెలెక్ట్ అండ్ ఎలక్ట్ పద్ధతిలో సర్వే ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.